హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ ఫ్రీ ఇండియా. ఏ రోజు న్యూస్ పేపర్ చూసినా సగం వార్తలు మహిళలపై అత్యాచారాల గురించి వస్తుంది. దీని గురించి రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో, రకరకాల న్యూస్ వాట్సాప్లో, ఫేస్బుక్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ఈ ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమెన్ అండ్ లా. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఎక్కువ నేరాలు జరగడానికి కారణం ఏంటంటే, నేరాలు ఆ తప్పు చేస్తే జరిగే శిక్ష గురించి ప్రజలకి అవగాహన లేకపోవడం వల్లే ఎక్కువ నేరాలు చేస్తున్నారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఒక వ్యక్తి ఈ తప్పు చేస్తే ఈ జరిమానా పడుతుందని తెలిసిన నాడు అతను ఆ తప్పు చేయడానికి 1-2 సార్లు ఆలోచించే అవకాశం ఉంటుంది. అలాగే మహిళలు కూడా, స్త్రీలు వాళ్లకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఏ రకంగా అప్రోచ్ కావాలి, ఎలాంటి చేస్తే అది శిక్షార్హము, ఎలాంటి తప్పు చేస్తే దాని ప్రకారం పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారని తెలిసినప్పుడు వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు సంబంధించి, అలాగే మహిళలకు సంబంధించినటువంటి నేరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని స్టార్టింగ్లోనే దాన్ని కంట్రోల్ చేస్తే పెద్ద నేరం జరగకుండా ఉంటుంది. ఉదాహరణకు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి టీజ్ చేసినప్పుడే అప్పుడే కనుక అమ్మాయి అతనిపై కంప్లైంట్ చేసి అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి ఆమె ముందుకు వస్తే అది ఆ టీజింగ్ తోటే ఆగిపోతుంది. ఆ టీజింగ్ వద్ద ఆగకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అలాంటి నేరం ఇంకొంచెం పెద్దగా జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా రకరకాల పర్యవస్థానాలు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రులారా, సమాజంలో ఈ మహిళలపై జరుగుతున్న నేరాలకి ఒక కారణం ఏంటంటే, మనం ఈ విషయం బయట పెడితే మన వ్యక్తిగతంగా మనకే బ్యాడ్ నేమ్ వస్తుందనే ఒక ఇంప్రెషన్లో ఉండి వాళ్ళు ముందుకు రావడానికి జంకుతున్నారు కంప్లైంట్స్ ఇవ్వడానికి. అలా కంప్లైంట్ ఇచ్చిన రోజు ఈ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. షీ టీమ్స్ కానీ రకరకాల మనకు అందుబాటులో ఉన్నాయి, హాకై కానీ షీ టీమ్స్ కానీ, వాటి గురించి తర్వాత తెలుసుకుందాం. ఈరోజు మనం ఏ రకమైన నేరం చేస్తే ఏ రకమైన శిక్ష ఉంటుందో ఒక రఫ్గా తెలుసుకుందాం. ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా శృతిలో దాదాపు 511 సెక్షన్లు ఉంటే అందులో కొన్ని ముఖ్యమైనవి మహిళలకు సంబంధించిన వాటిలో 354 మోడెస్టీ, ఒక మహిళకు సంబంధించినటువంటి తనకంటూ ఉన్న గౌరవానికి దెబ్బతీసే ఉద్దేశంతో చేసే నేరాలకు సంబంధించి 354లో తెలియజేయడం జరిగింది. 354A, లైంగిక వేధింపులకు గురి చేసినట్లయితే ఆ అమ్మాయి కనుక ముందుకొచ్చి కంప్లైంట్ ఇస్తే దానికి శిక్ష 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే ఫైన్ కూడా ఉంటుంది. ఒక స్త్రీ రోడ్డుపై వెళ్తున్నప్పుడు వాళ్ళ కాలేజ్ మేట్ కానీ, లేకపోతే వాళ్ళ బస్తీలో ఉండే వ్యక్తి కావచ్చు, వాళ్ళ గల్లీలో ఉండే వ్యక్తి, లేకపోతే వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్న కొలీగ్ కావచ్చు, ఎవరైనా తనని వేరే ఉద్దేశంతో ఒక వక్రమైన బుద్ధితో ఆ అమ్మాయిని వివస్త్రం చేయడానికి ప్రయత్నిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆమె నడుస్తూ వెళ్తుంటే ఆమె చున్ని బట్టి లావడం, లేదంటే ఏదో రకమైన ఆమెను వివస్త్రం చేయడానికి ప్రయత్నించినట్లయితే దానికి 3 సంవత్సరాలకు తగ్గకుండా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. అంటే ఈ విషయం తెలిసినప్పుడు అమ్మాయి చున్ని పడితే ఈ శిక్ష పడుతుందని తెలిసిన నాడు వాడు పట్టడానికి ఆలోచిస్తాడు. అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి కూడా వాడు నా చున్ని పట్టాడు కాబట్టి నేను ఈ 354B కింద నేను కంప్లైంట్ ఇవ్వచ్చు అని తెలిసిన నాడు ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తాను అని చెప్తే వీడు భయపడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఆ విషయం మనకు తెలియకపోతే ఎదుటివారు నువ్వు చేస్తుంది తప్పని చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది తెలుసుకునే ప్రయత్నం చేయాలనేది నా యొక్క ఉద్దేశం. అలాగే 354C, లైంగిక చర్యకు సంబంధించినటువంటి ఒక స్త్రీ యొక్క అసభ్యకర పరిస్థితిలో ఆ స్త్రీని చూడడం, అలాంటి దాన్ని వీడియోలో చిత్రీకరించడం, అలాంటి చేసినప్పుడు అతనికి 1 సంవత్సరంకు తగ్గకుండా జైలు శిక్ష నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే రెండోసారి అదే నేరాన్ని కనుక అదే వ్యక్తి చేసినట్లయితే ఆ వ్యక్తికి 3 సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంటుంది. ఇందులో ఒక ముఖ్య విషయం ఏంటంటే 354Cలో ఇద్దరు అమ్మాయి అబ్బాయి లవర్స్గా ఉండి వాళ్ళిద్దరు అంగీకారంతో కొన్ని సందర్భాల్లో వాళ్ళు సెల్ఫీ వీడియోస్ తీసుకున్నప్పుడు తర్వాత అతను ఆ వీడియోస్ని కూడా బహిర్గతం చేసి ఆమె యొక్క
వ్యక్తిగతమైనటువంటి దానికి భంగం కలిగించడానికి ప్రయత్నం చేసినా అప్పుడు కూడా ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వచ్చు. నువ్వు ఆ రోజు విల్లింగ్ తోటే నాతో ఉన్నావు కదా అని చెప్పడానికి లేదు. అలాంటి సందర్భంలో కూడా ఆ స్త్రీ ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో కూడా అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అలాగే 354D ఒక అమ్మాయిని పదే పదే వెంబడించడం ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదని చెప్పిన ఆ అమ్మాయిని వెంబడించడం, తనను ప్రేమించమని చెప్పడం, తన యొక్క లైంగిక వాంఛను తీర్చమని చెప్పి రకరకాలుగా వేధిస్తుంటారు. అలాంటి సందర్భంలో వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. అదే వ్యక్తి అలాంటి నేరాన్ని మళ్ళీ చేసినప్పుడు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఈ విషయం అబ్బాయిలకి తెలియాలి, ఈ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది, అలాగే అమ్మాయిలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పు జరిగితే నా వల్ల ఇలాంటి నా పట్ల ఎవరైనా ఈ రకమైన అసభ్యంగా ప్రవర్తిస్తే నేను ఈ రకంగా కంప్లైంట్ ఇవ్వచ్చు అని తెలిసిన నాడు చాలా సమస్యలు అక్కడితో ఆగిపోతాయి. అది ఆగకుండా ఇంట్లో చెప్తే నా పరువే ఇబ్బంది పడుతుందని, లేదంటే మా అమ్మ నాన్న వాళ్ళు నువ్వు అసలు వాడితో ఎందుకు వెళ్ళావని నన్ను తిడతారని ఉద్దేశంతో ఆగిపోతే నెక్స్ట్ స్టెప్కు వాడు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మౌనం అర్ధంగీకారం అని, నువ్వు ఎలాంటి రియాక్షన్ లేదు కాబట్టి నీ సైడ్ నుంచి విల్లింగ్నెస్ ఉందనే కాన్సెప్ట్లో వీడు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని అక్కడనే చెక్ పెట్టినట్లయితే ఈ ముందు ఇలాంటి జరగడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. అలాగే మనకు 376 ఈ రేపుకు సంబంధించి చాలా జరుగుతూ ఉన్నాయి. అసలు రేప్ ప్రతిరోజు పేపర్లో అలాంటి సంఘటన, అలాంటి వార్తలేని రోజు అంటూ ఉండకుండా ఉంది. దానికి గల కారణం ఏంటంటే క్షణికావేశం. అంటే వాడికి ఏం జరుగుతుంది, నేను ఏం చేస్తున్నాను తెలియకుండానే వాడు చేయాల్సిన తప్పు చేసి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి అమ్మాయి యొక్క భవిష్యత్తును మొత్తం అంధకారంలో తోసేసే పరిస్థితి ఈరోజు క్రియేట్ అవుతుంది. కాబట్టి అసలు రేప్ చేస్తే ఎలాంటి శిక్షలు ఉన్నాయని తెలిసిన నాడు వాడు అలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఒక సాధారణ పరిస్థితిలో రేప్ చేసినట్లయితే వాడికి 7 సంవత్సరాల నుండి జీవిత ఖైదు కూడా శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అలాగే తన కింద పనిచేసే వ్యక్తులను, ఆ వ్యక్తి మీద ఎవరికైతే కంట్రోల్ ఉంటుందో ఆ వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ అధికారులు కానీ, వైద్యులు వారి దగ్గర పనిచేసే వాళ్ళకి, టీచర్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్తో కానీ, లేదంటే ఏదైనా ఆఫీస్లో పనిచేస్తున్న తన క్రింది వ్యక్తులతో మిస్బిహేవ్ చేసినప్పుడు, ఇలాంటి వ్యక్తులు ఎవరైతే తనను నమ్మి తన దగ్గర రక్షణ పొందాల్సిన వ్యక్తులనే వాళ్ళ ద్వారానే ఇలాంటి నేరం జరిగినప్పుడు, మానభంగం లాంటి జరిగినప్పుడు అలాంటి వ్యక్తులకు 10 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వేరే సందర్భాల్లో 7 సంవత్సరాలు అయితే ఇలాంటి సందర్భంలో 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. దానికి గల కారణం ఏంటంటే ఎవరైతే తనకు రక్షణగా ఉంటారో, ఎవరైతే తనను ఆదరిస్తారనుకున్న వ్యక్తి, ఆ వ్యక్తే తనను అలాంటి ప్రలోభానికి గురి చేసినప్పుడు వారికి శిక్ష ఎక్కువ అనేది పడుతూ ఉంది. అలాగే ఒక స్త్రీని రేప్ చేసిన సందర్భంలో ఆమె చావుకు కారణం అయ్యే సందర్భంలో అలాంటి వ్యక్తికి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జీవిత ఖైదు, లేదు అంటే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ సందర్భంలో అతనికి డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ కేసులో ఇలాంటి ప్రొవిజన్ బేస్ చేసుకొని వారికి డెత్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 376B, C, D అయిపోయినాయి. డి అనేది ఒకటి ఏంటంటే 376D ఈ గ్యాంగ్ రేప్స్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది పాల్గొన్నప్పుడు దాన్ని గ్యాంగ్ రేప్ కింద ట్రీట్ చేస్తారు. ఇందులో ఇంకొక మెలుకు ఏముందంటే ఆ రేప్ జరిగే సందర్భంలో 4 వ్యక్తులు ఉన్నప్పుడు కేవలం 2 మాత్రమే ఆ చర్యలో పాల్గొని మిగతా 2 వాళ్ళకు రక్షణ కల్పించడం, మిగతా 2 దానికి తోడ్పడినప్పుడు వీళ్ళిద్దరు కూడా రేప్ చేసినట్లుగా భావించి వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకి ఏ రకమైన శిక్షలు వేశారో వీళ్ళకు కూడా అదే శిక్ష ఉంటుంది. గ్యాంగ్ రేప్ జరిగిన సందర్భంలో 20 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు విధించే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే రిపీటెడ్ అఫెండర్ ఒకసారి రేప్ చేసి దాంట్లో శిక్ష పడి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అలాంటి తప్పు చేసిన వ్యక్తిని లైఫ్ ఇంప్రిజన్మెంట్తో పాటు, లేదనుకుంటే ఇంకా అవసరం అనుకుంటే వాడు చేసిన హేయమైన చర్య ఉన్నప్పుడు డెత్ పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే దీన్ని 2018లో అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఇలాంటి నేరాలను అరికట్టాలంటే ఇంకా కఠినమైన చట్టాలు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది, కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది ఐపీసీలో 376AB అని. దీంట్లో 20 సంవత్సరాల నుంచి డెత్ పెనాల్టీ వరకు పనిష్మెంట్ ఉంది. అంటే అతను న్యాచురల్గా జైల్లో చనిపోయేంత వరకు అతనికి జీవిత ఖైదు వేసే అవకాశం ఉంది.
అలాగే 376DA గ్యాంగ్ రేప్ జరిగిన సందర్భంలో ఎప్పుడైతే అక్కడ విక్టిమ్ బాధితురాలు 16 సంవత్సరాల లోపు ఉన్న మహిళ అయితే 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలిక అయినట్లయితే అప్పుడు అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్, అలాగే అతను చనిపోయే వరకు న్యాచురల్గా చనిపోయేంత వరకు జైలు శిక్ష విధించడం అనేది జరుగుతూ ఉంది. అలాగే 376DB దీంట్లో ఈ మధ్య గ్యాంగ్ రేపులు అనేటివి ఒక మహిళ యొక్క స్త్రీ యొక్క ఒక బాలిక యొక్క వయసుతో నిమిత్తం లేకుండా చిన్న చిన్న పిల్లలతో కూడా మిస్బిహేవ్ చేస్తున్న సంఘటనలు చాలా జరుగుతున్నాయి. వాటిని అరికట్టే ఉద్దేశంతో 376DB అనే ఒక సెక్షన్ని అమెండ్ చేయడం జరిగింది. దీని ప్రకారం 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైనా చిన్న పాపతో ఇలాంటి చర్యలు పాల్పడినట్లయితే వారికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వారికి మరణశిక్షే సరైన శిక్ష. ఎందుకంటే ఆ అమ్మాయికి తనతో ఆ ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి చిన్న ఒక పాపను ఈ రకమైన వారి యొక్క లైంగిక వాంఛను తీర్చుకోవడానికి ఇలాంటి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటిని దేశం మొత్తం ఇలాంటి వాటిని ముక్తకంఠంతో అడ్డుకోవడం జరుగుతుంది, ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తుల్ని జీవితకాలం అతను బ్రతికున్నన్ని రోజులు జైల్లో ఉండడం, లేదు అనుకుంటే అతనికి డెత్ పెనాల్టీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇలాంటి 376 రేప్ వరకు జరగకుండా ఉండాలనుకుంటే ముందే మనం ఎప్పుడైతే 354లోనే దానికి అడ్డుకట్ట వేసినట్లయితే ఇలాంటి జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దీనిలో ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఉందండి. ఒక స్త్రీ వాళ్ళ కూతురు కాలేజ్ చదివే వాళ్ళ కూతురు కానీ, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న తన కూతురు కానీ తనకు జరిగిన సమస్యను నిర్భయంగా స్వేచ్ఛగా తన తల్లిదండ్రులకి చెప్పుకునే పరిస్థితి ఉన్ననాడు ఇలాంటి చర్యలు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. తను తెలుసో తెలియకో తన వయసు దృష్ట్యా ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పును ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కు పంచుకునేటువంటి సన్నిహిత్యం తల్లిదండ్రులకి పిల్లల మధ్య ఉండాలి. కౌమార్య దశ వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళు ఏదో చదువుతున్నారులే, వాళ్ళకు మనం చదువుకోలేం కాబట్టి వాళ్ళని క్వశ్చన్ వేయడానికి లేదు, వాళ్ళు చేస్తుంటారని ఎప్పుడు అనుకోకుండా వాళ్ళతోటి సన్నిహిత్యంగా ఉండడానికి, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులు కూడా మీకు కూడా మనకు ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే ముఖ్యమైన వ్యక్తి ఇంకెవరు ఉండరు. మనకు ఎవరైనా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనల్ని బ్లాక్మెయిల్ చేసే ఒక మహిళ, ఒక అమ్మాయి, ఒక విద్యార్థి తప్పు చేసినప్పుడు ఆమెను బ్లాక్మెయిల్ చేసే వ్యక్తి ఫస్ట్ చెప్పేది నేను ఈ విషయం మీ తల్లిదండ్రులకు చెప్తానని. అలాంటి సందర్భంలో ఆ మహిళ నువ్వు చెప్పేది ఏంద్రా, నేనే మా తల్లిదండ్రులు పోయి చెప్తానని చెప్పి వాళ్ళ నాన్న నేను ఈరోజు కాలేజీకి వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్తో పాటు నేను బైక్ పైన వెళ్ళాను, అది ఒక వ్యక్తి చూసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పిన నాడు వాడు నెక్స్ట్ చేయడానికి ఏముండదు. నెక్స్ట్ స్టెప్ నీ ఫ్రెండ్తో నువ్వు సన్నిహితంగా ఉన్నప్పుడు దాన్ని పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు నువ్వే ముందుగా మీ తల్లిదండ్రులకు మీ యొక్క స్నేహం గురించి తెలియజేసినాడు ఇలాంటి సమస్యలు ఉండవు. ఎప్పుడైతే బ్లాక్మెయిల్కు ఫస్ట్ టైం ఎవరైతే భయపడతారో ఆ బ్లాక్మెయిల్కి భయపడిన వ్యక్తిని ఎంతటికి చర్య అయినా చేయడానికి ఆ నేరస్తుడు ముందుకు వెళ్తాడు. చిన్న తప్పును చిన్నగా ఉన్నప్పుడు త్రుంచేస్తే అక్కడనే పోతుంది. ఒకసారి భయపడి వాడు చెప్పిన దానికి మనం తల వంచితే రెండోసారి అంతకంటే పెద్ద తప్పు చేయించుతాడు మనతోటి. మూడోసారి వాడు మనతో ఆ స్త్రీతో, ఆ మహిళతో, ఆ విద్యార్థినితో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకోవడం కాకుండా ఇంకా దాన్ని కూడా భయపెట్టి వారి స్నేహితుల ద్వారా కూడా ఆ అమ్మాయిని సెక్స్లో పాల్గొనేలాగా ప్రేరేపించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ మహిళ తన సమస్యల గురించి, ఆ బాలిక, ఆ విద్యార్థిని తమ సమస్య గురించి తన తల్లిదండ్రులు చెప్తే అది ఆ రోజుతోటే పులి స్టాప్ పడుతుంది. అది కాకుండా మనం బయట వాళ్ళని నమ్మి బయట వ్యక్తులను వాళ్ళకి పోయి చెప్తే వాళ్ళు దాన్ని ఏ రకంగా అయినా అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు దాన్ని వాళ్ళ స్వార్థాన్ని కూడా వాడుకోవచ్చు. ముందు మనకు సహాయం చేస్తున్నట్లే వాళ్ళు మాట్లాడి వాళ్ళ తీయని మాటలతో మనల్ని వాళ్ళ వైపు మలుచుకొని తర్వాత మనల్ని వాళ్ళు కూడా తప్పుడు ఉద్దేశం కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే ఐపీసీ సెక్షన్లో 494 బైగమి అనేది ఒక వ్యక్తి తనకు వివాహం అయిన తర్వాత కూడా ఆ ముందు జరిగిన వివాహం చెప్పకుండా రెండో వివాహం చేసుకుంటే దాన్ని బైగమి అంటారు. దానికి గాను 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా విధించడం జరుగుతుంది. అలాగే 496 ఒక తప్పుడు ఉద్దేశంతో ఒక మహిళను వివాహం చేసుకోవడం, అతనికి ముందు జరిగినటువంటి ఎలాంటి విషయాలు తెలియకుండా అతని గురించి వేరేలాగా చెప్పి వేరేలాగా పరిచయం చేసుకుని అలాంటి పెళ్లి చేసుకున్న సందర్భంలో వారికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే అడల్టరీ 497 ఎవరైతే వేరొకరి భార్యతో కానీ వేరొకరి భర్తతో కానీ అక్రమ సంబంధాన్ని కొనసాగించినప్పుడు ఈ అడల్టరీ సెక్షన్ అనేది అట్రాక్ట్ అవుతుంది.
దీనికి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఫైన్ లేదంటే 2 విధించే అవకాశం ఉంది. వీటితో పాటు ఇంకా ఒక ముఖ్యమైన వివాహం జరిగిన స్త్రీలకి అనిత్యం ఎదురవుతున్న సమస్య 498A. భర్త యొక్క బంధువుల ద్వారా కానీ ఆ అమ్మాయికి మానసికంగా శారీరకంగా హింసించడం జరుగుతుంది. ఇలాంటి జరిగినప్పుడు తను ఏ రకంగా ఎవరిని అప్రోచ్ కావాలో తెలియని పరిస్థితిలో ఆ క్షోభను అనుభవిస్తూ ఉంటున్నారు. వారు కనుక వారికి జరిగిన అన్యాయానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లయితే వారిపై కేసు నమోదు చేసి విచారించడం జరుగుతుంది. అయితే ఇందులో ఒక చిన్న సమస్య ఏంటంటే చాలా మట్టుకు మిస్యూజ్ జరుగుతుంది ఇలాంటి చట్టంలో. ఆ అమ్మాయికి కంప్లైంట్ ఒక వ్యక్తి పైన ఇవ్వాలని ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ పైన కానీ వాళ్ళ అత్తమామల పైన కానీ మధ్యవర్తులు వచ్చి వాళ్ళందరి పేరు, వాళ్ళ ఆడపడుచు వాళ్ళ భర్త వాళ్ళందరిపైన కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు వారందరినీ మీరు సతాయించవచ్చు అనే ఉద్దేశంలో చెప్తారు. అది కరెక్ట్ కాదు. నీకు ఎక్కడ సమస్య ఉంది, ఎవరి వల్ల సమస్య ఉంది, మీరు స్వచ్ఛందంగా కరెక్ట్గా మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడే దానిపై కరెక్ట్ విచారణ చేయడం జరుగుతుంది. వారిపైన సరైన నేరారోపణలు రుజువు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే 304B డౌరీ డెత్. ఎప్పుడైతే భర్త తరపు బంధువులు కానీ అధిక కట్నం కోసం వేధించి ఆ వేధింపుల క్రమంలో ఆ వేధింపులు తట్టుకోలేక ఆ యొక్క మహిళ తనకు వివాహమైన 7 సంవత్సరాల లోపు కనుక అసహజంగా నిప్పు వంటించుకొని కానీ లేదంటే ఉరివేసుకొని కానీ అసహజ మరణం జరిగినప్పుడు 304B కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో వారికి 7 సంవత్సరాలు తగ్గకుండా జీవిత ఖైదు వరకు శిక్ష వేయడం జరుగుతుంది. దీంట్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. మనం ఈ మహిళలకి చట్టంలో వాళ్ళకి అవకాశం కల్పించింది. కొన్ని సందర్భాల్లో చట్టం వారికి తోడుగా నిలవడం జరుగుతుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఎప్పుడైనా ఇలాంటి జరిగినప్పుడు, ఎందుకంటే భార్యాభర్తలు అనేది సంసారం అనేది గుట్టుగా ఒక ఇంట్లో జరుగుతున్న చర్య, అప్పుడు భార్యాభర్తలు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి కంప్లైంట్ చేసినప్పుడు దానికి సాక్ష్యాలు నిరూపించడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే భార్యాభర్తలు బెడ్రూమ్లో జరిగిన గొడవను బయట ఎవరికి తెలియదు. అలాంటి సందర్భంలో ఆ యొక్క మహిళ ఎలాంటి కంప్లైంట్ ఇచ్చిందో, ఆ మహిళ ఎలాంటి అభియోగాలు మోపిందో వాటిని నిజమని కోర్టు నమ్మాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం ఉంది. 113A దీంట్లో ఎప్పుడైతే ఒక మహిళ తనకి ఇలా జరిగింది అని చెప్పినప్పుడు అది కాదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ హస్బెండ్ పైనే ఉంటుంది. హస్బెండ్ కానీ హస్బెండ్ రిలేటివ్స్ పైన మాత్రం ఉంటుంది. అలాగే డౌరీ డెత్ జరిగినప్పుడు ఆ 7 సంవత్సరాల లోపు జరిగింది అసహజ మరణం జరిగినప్పుడు వారికి అంతకుముందు ఏదైనా వరకట్నం అధిక కట్నం కోసం వాళ్ళ మధ్య ఎలాంటి తగువు జరిగినా దాన్ని ఖచ్చితంగా ఈ డౌరీ డెత్తే అయి ఉంటుందని అనుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కోర్టు కూడా దాన్ని షెల్ ప్రెజ్యూమ్ అది ఆ రకంగానే జరిగిందని తీర్మానించడం జరుగుతుంది. ఒకవేళ హస్బెండ్ దానికి సరైన కారణాలు చూపి దానికి కారణం ఇది కానీ కాదని చూపించుకోవాల్సిన బాధ్యత భర్తపైనే ఉంటుంది. 112, 113A, 113B, 114A ఇవి ముఖ్యంగా వీటిలో అది రేప్ జరిగినప్పుడు 114A కింద ఎవిడెన్స్ తీసుకున్నప్పుడు 114A కింద ఆమె ఇతను రేప్ చేశాడు అన్నప్పుడు నేను రేప్ చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తిపైనే ఉంటుంది. ఎందుకంటే 10 మంది మధ్యలో జరిగే చర్య కాదు కాబట్టి దాన్ని కాదు అని ఎవరైతే ఖండిస్తారో ఆ వ్యక్తే నేను అలాంటి నేరం చేయలేని ప్రూవ్ చేసుకుంటుంది. కాబట్టి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కొన్ని ప్రివిలేజెస్ ఇవ్వడం జరిగింది. మహిళలకు వాళ్ళకు జరిగిన నేరాల గురించి వివరించే సందర్భంలో ఇలాంటి ప్రివిలేజ్ జరిగింది. అలాగే 509 ఇన్సల్టింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్. ఎప్పుడైతే ఒక మహిళ యొక్క తన మోడెస్టీకి తన మానానికి భంగం కలిగించే ఉద్దేశంతో ఎవరైనా చర్యలు చేసినట్లయితే వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక సెన్సేషనల్ కేసు ఒకటి జరిగింది. ఒక అధికారి తనతో పనిచేస్తున్నటువంటి ఒక మహిళతో చిన్న తప్పు చేసిన చర్యకు అతను ఈ సెక్షన్ ప్రకారం అతనికి శిక్ష అనుభవించడం జరిగింది. దానికి పరిణామంతో అతని ఉద్యోగాన్ని కూడా కోల్పోవడం జరిగింది. ఇలా రకరకాల అఫెన్సెస్ మహిళలకు వ్యతిరేకంగా జరిగినప్పుడు మహిళలు ఏ రకంగా ముందుకు పోవాలి, ఆ తప్పుకు ఎలాంటి శిక్ష పడుతుంది అనేది విషయం ప్రతి మగవాడికి తెలిసినప్పుడు అలాంటి తప్పు చేస్తే ఈ రకమైన సెక్షన్ ప్రకారం మనం కేసు పెట్టచ్చని ఆ మహిళకు తెలిసినప్పుడు ఈ లైంగిక వేధింపులు తగ్గుతాయని, అలాగే ఈ మానభంగాలు తగ్గుతాయని నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే మన
ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు మహిళలకు కలిపి వీటన్నిటి యొక్క ముఖ్యోద్దేశం స్త్రీలను ఈ సమాజంలో వారికి ఒక సముచిత స్థానం కల్పించడానికి ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వారికి కొన్ని హక్కులు కల్పిస్తూ వారిని ముందుకెళ్ళడానికి ఏర్పాటు కలిగిస్తుంది. ప్రభుత్వం చాలా చట్టాలు తెస్తుంది, చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. కానీ అలాంటి ఆ చట్టం గురించి ప్రజల్లో అవగాహన కలిగిన నాడు మాత్రమే ప్రజలు అలాంటి తప్పు చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఒక రోడ్డుపై వెళ్తుంటే సిగ్నల్ జంప్ చేస్తే 1000 రూపాయలు ఫైన్ అని అందరికీ తెలిసినాడు రెడ్ సిగ్నల్ పడినప్పుడు అక్కడ ఎవరు చూడకపోయినా చూసినా అక్కడ ఆగుతారు. ఎందుకంటే అక్కడ స్పష్టంగా తెలుసు నేను ఈ తప్పు చేస్తే ఇంత పనిష్మెంట్ అని. అలాగే మిగతా వాటి కూడా ఎలాంటి తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందని తెలిసినాడు వాడు ఆ తప్పు చేయడానికి 1-2 సార్లు ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి చట్టాలకు సంబంధించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క విషయాన్ని ఎక్కువ మందికి తెలియపరిచి ఇలాంటి నేరాలు జరగకుండా మనవంతు సహకారం అందించి మహిళల భద్రత మన అందరి బాధ్యత. కాబట్టి మహిళలు ఎప్పుడైతే సాధికారత సాధించారో అప్పుడే మన యొక్క భారతదేశం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలు సమాజంలో సగం కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని ఆశిస్తూ ఈ యొక్క సమాచారాన్ని ఎక్కువ మందికి పంపి వారికి కూడా జాగృతపరచడానికి తోడ్పడతారని ఆశిస్తూ ఇట్లు మీ గడ్డం మల్లేష్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, CCS, హైదరాబాద్.